బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణలో భారీగా వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. సో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే వస్తున్నాయి. పిడుగులు పడి అయితే జనాలు చనిపోతున్నారు. అవును, ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు అయితే ఉన్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడతాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మాల్దీవులో కొంతవరకు, కొమరిన్ ప్రాంతంలో మరికొంతవరకు, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్ర తీరంలో కొన్ని ప్రాంతాల వరకు అయితే నైరుతి ఋతుపవనాలు అయితే వచ్చేసినాయి అనమాట. సో వీటి ప్రభావంతోనే ప్రజెంట్ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి మనకి. అయితే తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు అయితే, భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి. సో అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పిడుగుపడి ముగ్గురు అయితే చనిపోయారన్నమాట. తెలంగాణలోని రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. వికారాబాద్ జిల్లాలో యాలాల మండలం పరిధిలో 2 చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు అయితే చనిపోయారు. జంటుపల్లిలో పిడుగుపడి శ్రీనివాసు, లక్ష్మయ్య మృతి చెందారు. లక్ష్మమ్మ బెన్నూరులో వెంకప్ప ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలో బేగంపేట, పారడైజ్, చిలకలగూడ, ఆల్వాల్, బోయినపల్లి, మారేడుపల్లి, జవహర్ నగర్, సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. రోడ్ల మీదకి అయితే నీరు వచ్చింది. చూసారు కదా, ఎంత ప్రమాదం అయితే పొంచి ఉందన్నమాట. ఎవరు కూడా బయటకు అయితే రావద్దంటున్నారు. వర్షం వచ్చినప్పుడు చెట్ల కిందకి వెళ్ళొద్దంటున్నారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.